ప్రిపేరింగ్ ఫర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనమాట. హెల్త్ ఎమర్జెన్సీ అయితే వచ్చింది ఫ్లైట్లో. లగేజ్ అయితే రాలేదు, టెన్షన్గానే ఉంది. అందరూ వీళ్ళకి అంత ఇంగ్లీష్ కూడా రాలేదు. అదైతే క్లోజ్ చేసేసారు. లిటరల్లీ మా హోటల్ రన్వేకి అవతలని గొడదూకి వెళ్ళిపోవచ్చు రన్వే దగ్గర నుంచి. బట్ రాజమండ్రి ఇలా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పెద్దది. చాలా బాగుంది టు బీ హానెస్ట్. She's not very happy because she didn't get the chicken, so there's just pasta here, but the party still continues. స్పెషల్ కేటగిరీలో లగేజ్ని పక్కకు లాగేశారు చెక్ చేయడానికి. హాయ్ హలో, ఐమ్ గోయింగ్ ఆన్ ఏ సోలో ట్రిప్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం అని అన్నది దారిలో చెప్తాను, నాకు చాలా టైం ఉంటుంది. సో ఇప్పుడైతే నేను క్యాన్బెరా ఇంటర్స్టేట్ బస్ స్టాప్కి అయితే వచ్చాను. ఇక్కడ బస్సు ఎక్కి సిడ్నీ ఎయిర్పోర్ట్లో డైరెక్ట్గా దింపేస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం చెక్ ఇన్ చేయడమే. బస్సు అయితే ఇలా ఉంటుంది. అండ్ అదిగో మా డ్రైవర్ పాపం అన్ని లగేజెస్ తను ఒక్కడే పెట్టుకుంటున్నాడు. మంచిగా నేను ఆల్రెడీ చెక్ ఇన్ చేసేసాను. సో బస్లోకి అయితే ఎక్కేస్తున్నాం. ఏ బస్ సీట్ భలే ఉంది కదా, స్క్రీన్ అది. వీళ్ళందరూ పద్ధతిగా కూర్చున్నారు, నేను సైలెంట్గా కూర్చోవాలని. అది 70 బస్సులో ఎక్కైతే కూర్చున్నాను. పాప నా ప్లేస్లో ఎవరో కూర్చుంటాయి, లేపేశారు నేను. హౌ కెన్ ఐ డూ దట్? దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ క్యాన్బెరా. జస్ట్ రీచ్ టు ద ఎయిర్పోర్ట్ at departures. She's smiling at me like I'm recording. వీళ్ళందరూ దిగారు ఇక్కడ. ఇది డిపార్చర్స్, ఇంకా అది బస్సు. నా బుజ్జి సూట్ కేసు ఇంకా అక్కడ ఉంది. ఇదే ఎయిర్పోర్ట్, ఇదే డిపార్చర్స్. ఇక్కడ హైదరాబాద్లో లాగా పెద్ద టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అంటే విజిటర్స్ అలా ఏమి ఉండదు. ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అక్కడ వరకు చెక్ ఇన్ చేసేంత వరకు ఎవరైనా రావచ్చు. అక్కడ జస్ట్ ఇమిగ్రేషన్ వరకు ఎవరైనా రావచ్చు. ఇక్కడ గేట్స్ దగ్గర ఏం ఉండదు, సెక్యూరిటీ కానీ ఏం ఉండదు. మరి ఎంత సెక్యూరో ఏదో తెలీదు. నేనే లేట్ ఫోలోలో ఉన్నాను. ఇక్కడ అందరూ చాలామంది క్యూలో ఉన్నారు చెక్ ఇన్ చేయడానికి. నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఈ ఎయిర్లైన్స్లో, ఈ ప్లేస్కి కూడా. ఆల్రెడీ చాలామంది వచ్చేసారు. ఎందుకు వీళ్ళు కంగారు? 3 hours ఉంది కదా. ఈ సూట్ కేసు తెలుసా? ఆల్మోస్ట్ నేను ఎన్ని కంట్రీస్ చూశాను, ఎన్ని ప్లేసెస్ చూశాను. ఈ సూట్ కేసు అన్ని ప్లేసెస్ చూసింది. అక్షయ్ పాత్ర లాగా ఎన్ని బట్టలు పెట్టిన ఇంకో డ్రెస్కి ప్లేస్ ఉంటుంది. అందుకే నా ఫేవరెట్ ఇది. చాలామంది ఉన్నారు ఆల్రెడీ. అదిగో వీళ్ళందరూ, అది ఖతార్ ఎయిర్లైన్స్. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నైట్ ఫ్లైటే కాబట్టి హోప్ఫుల్లీ ఐ కెన్ స్లీప్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ నుంచి కౌలాలంపూర్ అయితే వెళ్తాను ఫస్ట్. కౌలాలంపూర్ దగ్గర ఫ్యూయల్ కాగుద్ది. దెన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ ఏంటో దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం, నాకు పెద్దగా పనిలేదు. బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎన్ని పెత్తనాలైనా చేయొచ్చు ఈ ఎయిర్పోర్ట్లో. ఈ 15 yearsలో నేను ఎంత పెద్ద క్యూ చూడలేదు. ఇంకా డిపార్చర్స్కి కూడా వెళ్ళలేదు. ఇదిగో డిపార్చర్స్, అక్కడి నుంచి వెళ్ళాలి. ఇంత పెద్ద క్యూ ఉందో దేవుడా. ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. మా పాస్పోర్ట్లో చిప్ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్ గేట్స్ స్కాన్ చేసి వెళ్ళిపోవడమే. ఎవరు ఏమి చెక్ చేసి స్టాంప్ అది వేయరు. అండ్ నార్మల్ లగేజ్ చెక్స్, స్పెషల్ కేటగిరీలో లగేజ్ని పక్కకు లాగేశారు చెక్ చేయడానికి. నేను ప్యాక్ చేసిన ప్యాకింగ్కి అవాక్ అయ్యి ఉంటారు ఏమాత్రము. అన్ని లేయర్స్ అంటే కంప్యూటర్ సిస్టంలోనే చెక్ చేసి పాపం మీ పిల్ల చాలా మంచిది అని పంపించేశారు. ఫేస్ చూస్తే అర్థం కావాలి కదా చాలా మంచిదాన్ని నేను అని. ఎనివే ఇప్పుడు నేను ఈ ఆస్మో పాకెట్ ట్రీ కొన్నాను కదా సిడ్నీలో. సో టీఆర్ఎస్ క్లెయిమ్ చేయడానికి వెళ్తున్నా.
ఆ టీఆర్ఎస్ క్లెయిమ్లో వాడికి నాకు అస్సలు ఎప్పుడు పడదు. ఏదో ఒకటి చెప్పి ఇది లేదు అది లేదు ఇది లేదు అని నాకైతే ఎప్పుడు క్లెయిమ్ ఇవ్వడు. ఇంకా $200కి $300కి ఎందుకు ఆడితో ఫైటింగ్ అని నేను వదిలేస్తాను, మూడు పాడైపోద్దని. ఈరోజైతే అన్నీ ఉన్నాయి నా దగ్గర క్యూఆర్ కోడ్తో సహా. లాస్ట్ టైం క్యూఆర్ కోడ్ లేదని తీసుకోలేదు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది, బిల్ ఉంది, ఫిజికల్ బిల్ ఉంది, ఆన్లైన్ బిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అండ్ నా దగ్గర టైం కూడా ఉంది. ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవాలి, అదే నా ఎయిమ్. వెతుకుతున్నాను, మర్చిపోయాను ఎక్కడుందో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అట్ ద టీఆర్ఎస్ క్లెయిమ్, బేసికల్లీ జిఎస్టీ క్లెయిమ్. ఈ టీఆర్ఎస్ టూరిస్ట్ రిఫండ్ స్కీమ్ దగ్గర కూడా క్యూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ క్యూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉన్నారు. నాట్ ఏ గుడ్ డే. అందరూ అంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ తీసుకెళ్తుంటే నేను తక్కువ గుడ్ ఐటమ్ తీసుకెళ్తున్నాను. క్లెయిమ్ చేయాలంటే మినిమం అంత ఎక్స్పెన్సివ్ ఉంటే బాగుంటుంది. ఈ క్యూలో నుంచున్నందుకు అట్లీస్ట్ వర్క్. వెనకాలది డైరెక్ట్గా మాట్లాడేస్తుంది చైనాకి. ఫోన్లో ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా సిగ్నల్ స్పెక్ట్రంలో స్పేస్ వేస్ట్. అంత గట్టిగా మాట్లాడుతుంటే నాకు టెన్షన్ వచ్చి మాస్క్ వేసుకున్నాను. కానీ ఇక్కడ ఎయిర్ కండిషనర్ లేనట్టుంది. ఒక్కపెట్టి చచ్చిపోతున్నాను. ఇంకో 5 minutesలో అవ్వకపోతే నాకు క్లెయిమ్ వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. నా వల్ల కావట్లేదు. ఐమ్ జస్ట్ హ్యావింగ్ ఏ మూమెంట్ మై సెల్ఫ్. అసలు నేను నమ్మలేకపోతున్నాను నా సక్సెస్ని. సక్సెస్ఫుల్గా నేను క్లెయిమ్ లాంచ్ చేశాను. ఎంత పేపర్ వర్క్ చేశాను తెలుసా? క్యూఆర్ కోడ్ తెచ్చుకున్నాను, ఒరిజినల్ ఇన్వాయిస్ నేను ఇన్ని రోజులు అసలు ఉంచను, అది తెచ్చాను. ఆన్లైన్ ఇన్వాయిస్ ఇన్ని తీసుకొచ్చాను. గూడ్స్ అన్నీ చూపిస్తే ఒక్కటి కూడా చెక్ చేయలేదు. చెక్ చేయకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆల్ గుడ్ అని పంపించేశారు. అంటే నేను బ్యాంక్ అకౌంట్ ఫిల్ చేశాను, బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. ఎనీవే, ఈ ఒక్క మూమెంట్ చాలు నేను సక్సెస్ఫుల్గా, ఈ ట్రిప్ మొత్తం సక్సెస్ఫుల్గా అయ్యిందని నేను సాటిస్ఫై అవ్వడానికి. ఆరెంజ్ తెచ్చుకున్నాను మా ఇంటి నుంచి, మా ఇంటి చెట్టు నుంచి. ఆరెంజ్ కాదు, ఇది మ్యాండ్రిన్, కమలాకాయ అంటారు కదా, అలాంటిదే. మా ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత డిస్క్రిమినేషన్ అంటే కంట్రీలోకి ఏమీ తీసుకురానివ్వరు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, డైరీ ఏమీ తీసుకురాకూడదు. ఇక్కడ నుంచి ఏమైనా పట్టుకెళ్ళిపోవచ్చు. అలా ఉంటుంది మా వాళ్ళతో. ఎనీవే, ఈ ఆనంద సమయాన్ని నేను తట్టుకోలేక ఇక్కడే కూర్చున్నాను. గేట్ 10 దగ్గర ఉన్నాను నేను. ఇంకా గేట్ 60 దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఏవేవో తిరిగి ఏదేదో చేసేద్దాం అనుకుంటున్నాను. నేను షాక్లో ఉన్నాను బేసికల్లీ. సో త్వరగా తినేసి గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, ఎవరైనా పేరెంట్స్ వచ్చినా, ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకున్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ కెఫే, అక్కడ చెక్ ఇన్ చేసాం కదా బయట, అక్కడ నుంచి ఇక్కడ వరకు రావచ్చు. ఇక్కడ ఇది గ్లాస్, ఇక్కడ కెఫే ఉంటుంది, ఇక్కడ కూర్చొని గ్లాస్ నుంచి చూడవచ్చు. అండ్ మనం ఇమిగ్రేషన్ అయిపోయి ఆల్మోస్ట్ గేట్ వరకు, ఇక్కడ వరకు చూసి సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు. చాలామంది ఇక్కడ కూర్చుంటారు. అంటే ఇటువైపు 50 to 63 గేట్స్కే. అంత మంచి వాళ్ళు ఆస్ట్రేలియాలో. హైదరాబాద్లో అయితే ఎక్కడో ఆపేస్తారు, మళ్ళీ దానికి మనీ కూడా కట్టాలి. హాయ్, దిస్ ఇస్ మై న్యూ ఫ్రెండ్ ఫిలిప్. అండ్ దట్స్ మై ఆంట్ Maliha. Say hello. Hello. She's not very happy because she didn't get the chicken, so there's just pasta here, but the party still continues, so Yeah. manage. We're just waiting for the chicken so long, and we got hungry even though we were not hungry. So we had to compromise for the pasta now. I'll show you I the got it food. first class. That's the food. Mushroom pasta and what is that? Beetroot hummus. It's a beetroot hummus. Is it? Yeah, coleslaw and carrot cake and the bread and Yeah, the butter. too. Yeah. And delicious French wine. Yeah, delicious French wine. I didn't drink it, he drank. Delicious. Yeah, you're trying it. You haven't tried it yet. సో ఒక ఫ్లైట్లో మిడ్ నైట్ అయితే ఫ్లైట్ ఎమర్జెన్సీ వచ్చింది. అండ్ పైలట్ అయితే అనౌన్స్ చేశాడు ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా అని. ఒక డాక్టర్ మిడ్ వైఫ్ ఉండే లక్కీగా. సో వాళ్ళు ట్రీట్ చేస్తుండే. మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. అండ్ పైలట్ కూడా చెప్పాడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయొచ్చు అని. బట్ ఈ లోపల ఆమెకైతే మంచిగా అయ్యింది, విచ్ ఇస్ గుడ్. కానీ మాకైతే చాలా టెన్షన్ వచ్చింది ఏమవుతుందా అని. కౌలాలంపూర్లో ఆగాము. రీఫ్యూయల్కి ఆగింది ఫ్లైట్. కిందకి దిగి రిఫ్రెష్ అయ్యాము. యా, అండ్ ఇలానే బెటర్. నాకు అయితే క్యాన్బెరా నుంచి ఎమిరేట్స్ ఆప్షన్ ఉంది, అది అయితే 15 hours. ఇట్స్ హెల్గా ఉంటుంది. అంత 15 hours అయితే నేను కూర్చోలేను. ఇది అట్లీస్ట్ 8 hours దిగి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ డే ఫ్లైటే కాబట్టి అలా అయిపోతుంది.
How was the flight, Philip? Oh, fantastic. It's good, right? Fantastic. I really like the flight. Singapore Airlines is generally my favorite. We were very happy with the Come into the chicken. camera. We were very happy with the chicken on board. No, there is no chicken. We ate mushroom pasta. And we had like what emergency last night? Health emergency. Forgot that even happened. Yeah. ఎవరికో ఒంట్లో బాగాలేదు ఫ్లైట్లో డాక్టర్ గురించి అడిగారు ఒకళ్ళు డాక్టర్ ఉంటే వాళ్ళు ట్రీట్ చేశారు ఎంత గ్రేట్ అసలు డాక్టర్స్ అని అనిపించింది అంత ఎమర్జెన్సీలో మంచిగా వాజ్ రియల్లీ గుడ్ మేము ఎక్కడో ఆపేస్తారేమో ఫ్లైట్ అని అనుకున్నాం కానీ ఫైనల్గా వచ్చాం మేము ఎమర్జెన్సీ ఉండే అసలు ఒక డాక్టర్ ఇద్దరు మిడ్ వైఫ్స్ ఉండే సో ఆమెకి సీజర్స్ వచ్చినాయి డయాబెటీస్ వలన ఏదో కొంచెం టెన్షన్గా ఉండే ఫ్లైట్లో అయితే బట్ ఫైనలీ షీఈ్ ఓకే దట్ ఈస్ గుడ్ థింగ్ సో మళ్ళీ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద ఫ్లైట్ అండ్ సీ యూ దేర్ ఇన్ ఇస్తాన్బుల్ బై ఫర్ నౌ ఇప్పుడే ఇస్తాన్బుల్లో అయితే ల్యాండ్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ మాడ్రిడ్ ఫ్లైట్ అయితే 1 అవర్లో ఉంది లేట్ అయిపోయింది ఫ్లైట్ అసలు నాకేం తెలియట్లేదు ఇవి ఎయిర్పోర్ట్ ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ అయితే పెద్దదిగా ఉంది ఒక బోర్డు లేదు గేట్ ఎక్కడ అన్నది తెలీదు నా వెనకాల ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ఉంది కానీ ఇప్పుడు నేను అందులోంచి వెళ్ళాలి అని అనుకుంటా సో నీడ్ టు ఫైండ్ అవుట్ మాడ్రిడ్కి అయితే 4 అవర్స్ ఫ్లైట్ బట్ ఇప్పుడు కౌలాలంపూర్ నుంచి ఇస్తాన్బుల్కి వచ్చిన ఫ్లైట్ అయితే 10 అవర్స్ ఇదే హార్డెస్ట్ ఫ్లైట్ అసలు ఎక్కడికైనా ఆస్ట్రేలియా ఎంత దూరంగా ఉంటుందో అబ్బా అక్కడ అన్ని ఫ్లైట్స్ ఉన్నాయి షో యూ ఆల్ టర్కిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ ఇదంతా ఎయిర్పోర్ట్ బాగుంది ఎయిర్పోర్ట్ అయితే చాలా ఫ్లైట్ అయితే చాలా బాగుంది నాకు ఫ్లైట్ నచ్చింది ఫుడ్ కూడా చాలా బాగుంది అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ అన్ని ఫ్లైట్స్లోని ఇప్పుడు వచ్చిన అన్ని ఫ్లైట్స్లోని అది ఒకసారి నా గేట్ ఏదో ఫ్లైట్ ఏదో తెలుసుకొని చూసి వెళ్ళాలి వావ్ లుక్ ఎట్ దిస్ భలే ఉంది కదా ఎయిర్పోర్ట్ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇది నేను ఆల్రెడీ 20 మినిట్స్ నడిచి వచ్చిన తర్వాత ఇలా ఉండే చాలా పెద్దది ఎయిర్పోర్ట్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది టు బీ హానెస్ట్ వెరీ బిగ్ నాకు టైం లేదు కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి అర్జెంటుగా గేట్ దగ్గరికి వెళ్ళాలి ఆల్రెడీ నా ఫ్లైట్ బోర్డింగ్ అవుతుంది అటు ఇటు ఫైండ్ అవుట్ చేయడానికే టైం అయ్యింది నాకు సో హ్యాడ్ టు రన్ ఏంటి డేవిడ్లా ఉన్నాడు ఇది స్టాట్యూ మ్యూజియం ఉందంటే ఇక్కడ అలెగ్జాండర్ ది గ్రేట్ మ్యూజియం ఉందంటే ఆ మ్యూజియంకి వెళ్ళి చూడాలంట అది చూస్తే నా ఫ్లైట్ వెళ్ళిపోద్ది నేను ఇక్కడ ఉండిపోవచ్చు హ్యాపీగా మా కష్టపడి నేనైతే గేట్ దగ్గరికి వచ్చాను కానీ ఇక్కడ బస్సు ఎక్కాలి మన రాజమండ్రిలో లాగా అదిగో ఫుల్ అయిపోయింది సో నెక్స్ట్ బస్కి వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తాం క్లైమేట్ బాగానే ఉంది చల్లగా లేదు వేడిగా లేదు జిడ్డుగా లేదు అప్పుడు చాలా పెద్దది ఫ్లైట్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా చాలా పెద్దది లిటరల్గా నేను 45 మినిట్స్ వాక్ చేశాను ఇదే నాకు క్యూట్ ఏరోప్లైన్ ఇందులోనే వెళ్ళాలి ఇప్పుడు మాడ్రిడ్కి బస్సులో వచ్చాం ఫ్లైట్ ఎక్కడానికి రాజమండ్రి ఇలా అనిపిస్తుంది కాకపోతే కొంచెం పెద్దది ఎయిర్పోర్ట్ అంతే ఇప్పుడు ఏంటి మన లగేజ్లు మేమే మోసుకోవాలా దేవుడా పెద్దగానే ఉంది ఫ్లైట్ కానీ ఎందుకు బస్సులో వెళ్దాం బాబా నా లగేజ్ మొయలేకపోతున్నాను వీల్సే అని తెగ పెట్టేశాను నేను 10 కిలోస్ పెట్టేశాను నేను 8 కిలోస్ అయితే జస్ట్ ల్యాండెడ్ ఇన్ మాడ్రిడ్
చాలా వేడిగా అయితే ఉంది. ఏంటో నేను ఎన్ని ఫ్లైట్లు ఎక్కానో అనిపించింది నాకు. సిడ్నీ నుంచి కౌలాలంపూర్ 8 hours. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసి లగేజ్ కలెక్ట్ చేసుకొని హోటల్కి అయితే వెళ్ళాలి. చాలా పెద్ద క్యూ అయితే ఉంది, అది జరుగుతుంది ఇక్కడ. నాట్ అలౌడ్ టు యూస్ కెమెరా, ఐల్ షట్ డౌన్ హియర్. చాలా వేడిగా ఉందని టీషర్ట్ మార్చేసాను. చాలా హాట్గా అయితే ఉంది. నాకేంటి ఈ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా ఓల్డ్ ఎయిర్పోర్ట్ లాగా, చాలా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా ఏషియా కంట్రీస్లోని, అలా ఉంది. అండ్ ఫ్లైట్ దిగ్గానే పాస్పోర్ట్ చెక్ చేస్తుండే, అందరికీ ఓపెన్ చేసి పాస్పోర్ట్ పోలీసులు చెక్ చేస్తుండే. అలా జనరల్లీ ఎక్కడ ఉండదు. లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చా. ఇక్కడ ఫస్ట్ కొంచెం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని లగేజ్ కలెక్ట్ చేసుకొని అండ్ సిమ్ ఒకటి తీసుకోవాలి. ఈ సిమ్ తీసుకోలేదు ఎందుకంటే ఈ సిమ్స్ ఫాస్ట్ ఉండవు. ఫిజికల్ సిమ్ తీసుకుంటాను. అండ్ ఇక్కడికి హోటల్కి షటిల్ బస్ ఉంది. లిటరలీ మా హోటల్ రన్వేకి అవతలని గోడ దూకి వెళ్ళిపోవచ్చు రన్వే దగ్గర నుంచి. బట్ ఫ్రీ షటిల్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఆ టైమింగ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి చూసి అక్కడికి వెళ్ళాలి. వీళ్ళందరూ మా వాళ్ళే అనుకుంటాం, లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల మనము కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అది క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుందామని వెళ్ళాను. ఒక ఆస్ట్రేలియన్ డాలర్ 57 ఉంది, నాకు ఆన్లైన్లో 54 ఇస్తున్నాడు. ఇక్కడైతే మరీ దారుణం 39, 41 అని అంట. ఇక్కడ లగేజ్ గురించి వెయిట్ చేస్తున్నాను. లగేజ్ గురించి వెయిట్ చేస్తుంటే అయిపోయినాయి లగేజెస్ అని అంటున్నాడు. నా లగేజ్ అయితే ఇంకా రాలేదు, సో వెయిట్ చేస్తున్నాను లగేజ్ కోసము. వీడు అయిపోయినాయి ఇదే అని అనేసి అని అంటున్నాడు, కానీ నాకు అంత టెన్షన్ ఏం లేదు. ఎయిర్ ట్యాగ్ ఉంది, ఎయిర్ ట్యాగ్లో ఇక్కడే ఉందని చూపిస్తుంది. సో నా లగేజ్ ఇక్కడే ఉంది. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. ప్రాబ్లం ఏంటంటే అసలు వాళ్ళకి చెప్పేది ఇక్కడే ఉందిరా నా లగేజ్ అండి, ఇదే ఫైనల్ అని అంటున్నాడు. నాకు కొంచెం స్పానిష్ వచ్చు, సో దానికి మ్యాచ్ చేసా, కొంచెం ఏదో మేనేజ్ చేశాను. వాడు చెప్పి తీసుకోవాలి. మరి అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదానే ఉన్నాను. నా లగేజ్ 1, 2 ఇవే ఉన్నాయి, ఏమీ లేవు పెద్దగా. ఇలా ఇవే తిరుగుతున్నాయి, లగేజ్ అయితే రాలేదు. టెన్షన్గానే ఉంది. అందరూ వీళ్ళకి అంత ఇంగ్లీష్ కూడా రాదు, సో చూడాలి ఏం చేయాలో. సిమ్ కార్డు కూడా తీసుకోవాలి దీని తర్వాత. మనకు పెద్దగా పని లేదులే, టెన్షన్ ఏం లేదు, టైం అయిపోతుందని. పోతే లగేజ్ ప్రాబ్లం కదా, మళ్ళీ ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉండాలి. అందుకని చూద్దాం. అలా అప్డేట్ చేసాం. అప్డేట్ నెంబర్ 2, నా లగేజ్ ఇంకా రాలేదు. అదైతే క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఎవరిని అడుగుదామన్నా లేరు. అసలు నా లగేజ్ ఎత్తుక్కోవాలి. నాకు టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. అలా అప్డేట్ చేసాను. నా లగేజ్ అయితే దొరికింది. నా లగేజ్ వేరే బెల్ట్ మీద వేసేసారు. అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి చచ్చిపోయాను నేను. ఇక్కడే ఉందిరా బాబు లగేజ్ అని, కంప్లైంట్ ఇవ్వు అని కంప్లైంట్ ఫామ్ ఇస్తున్నారు నాకు. కాదు ఇక్కడే ఉంది, ఎక్కడో వెతుక్కో అని అంటే. ఎయిర్ ట్యాగ్ వల్ల నా ఫస్ట్ టైం బెనిఫిట్ అయ్యింది. ఎప్పటి నుంచో ఎయిర్ ట్యాగ్ ఉంది కానీ నా లగేజ్లో ఎప్పుడు యూజ్ అవ్వలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ అయ్యింది. ఎనీవే ఇక్కడ చూడండి, నేను హోటల్ బస్ దగ్గరికి వెళ్ళాలి. అది వెతుకుతున్నాను అది ఎక్కడుందో. ఇక్కడ ఈ యారో చూసారా, యారో చూస్తే డౌన్ అని ఉంది, అంటే నేను కిందకి వెళ్ళాలేమో అని అనుకుంటున్నాను, కానీ కిందకి కాదు. ఇందాక నుంచి కిందకి ఎలా వెళ్ళాలి అని ఫిగర్ అవుట్ చేసుకోవడానికి చచ్చిపోతున్నాను నేను. కిందకి కాదు, స్ట్రైట్గా వెళ్ళమని దాని అర్థం. సూపర్ కదా. ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో అక్కడ అన్ని షటిల్ బస్సెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాను నేను ఇది తోసుకుంటూ. హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి వీళ్ళు టాక్ అగైన్. నేను సిమ్ అయితే తీసేసుకున్నాను, ఇంకా కమ్యూనికేషన్ చేయడానికి ఉంటుందని. లెట్స్ సీ. కానీ చాలా వేడిగా అయితే ఉంది, చాలా వేడిగా ఉంది. ఫైనల్లీ హోటల్కి వచ్చాను. 23 hours జర్నీ. బస్ ఎక్కి, కార్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కి, వ్యాన్ ఎక్కి, ఎక్కి
ఫైనల్గా హోటల్కి అయితే వచ్చాను. ఇది మాడ్రిడ్లో మ్యారియట్ అనమాట. హోటల్ అయితే బాగానే ఉంది. మా ట్రిప్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు కంప్లీట్గా రెస్ట్. ఇలా రూమ్లో పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు టైము 7 అయ్యింది. సో ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నాకు జెట్ లాగ్ వచ్చేస్తుందని ఊరికనే అలా బయట తిరుగుతున్నా. బయట తిరిగి కొంచెం సేపు అయిన తర్వాత 8కి 8:30కి పడుకుంటే అప్పుడు జెట్ లాగ్ రాదు. అది ప్లాన్. సో టుమారో నుంచి ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా రికార్డ్ చేసి ఐ విల్ సీ హౌ మచ్ ఐ కెన్ రికార్డ్, హౌ మచ్ ఐ కెన్ పోస్ట్. అది సంగతి. ఇక్కడతో ఈ వ్లాగ్ సమాప్తం. థ్యాంక్ యూ. బాయ్.